అందరికీ నమస్కారం. నేను డాక్టర్ చంద్రశేఖర్ రెడ్డి. ఈరోజు ఆశా హాస్పిటల్ తరఫున మేము వేల్పూర్ గ్రామంలో గవర్నమెంట్ స్కూల్లో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతానికి. ఈ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము నిజంగా పేద ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇక్కడ మేము ఉచిత కన్సల్టేషన్, ఈసీజీ, 2D కోడ్ టెస్టులు, దాంతోపాటు మందులు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అదే కాకుండా ఇంకా ఇక్కడ కానివేమ నుండి మా హాస్పిటల్ అవసరం పడితే కూడా చాలా అతి తక్కువ ఖర్చులో హాస్పిటల్లో కూడా చేయడం జరుగుతుంది. దీనికోసం సహకరించిన మన వేల్పూర్ గ్రామ వీడీసీ సభ్యులు, సర్పంచ్ గారు, హెడ్ మాస్టర్ గారు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. గుడ్ ఆఫ్టర్నూన్. నేను డాక్టర్ పద్మారెడ్డి. నేను గైనకాలజిస్ట్ని. డెలివరీస్, గర్భసంచి ప్రాబ్లమ్స్ అన్నిటికీ చూస్తాను. ఈరోజు మెయిన్గా ప్రపంచ క్యాన్సర్ డే. సో మా డిపార్ట్మెంట్కి సంబంధించి గర్భసంచి క్యాన్సర్కి వ్యాక్సిన్ అనేది ఉంది. అది చాలామందికి తెలియదు. అది 3 డోసుల్లో ఇవ్వబడుతుంది. దాని గురించి ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా హాస్పిటల్కి వచ్చి కనుక్కోవచ్చు. అది చాలా తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. 99% గర్భసంచి క్యాన్సర్ రాకుండా ఆపగలుగుతుంది. సో దానికి ఇంటర్ చదివే పిల్లల నుంచి 25 సంవత్సరాల వయసులోపు తీసుకోగలిగితే చాలా మంచిది. ఓకే, థ్యాంక్ యూ.
స్పెషల్ డే ఏంటంటే క్యాన్సర్ అవేర్నెస్ డే వల్ల ప్రపంచ క్యాన్సర్ దినోత్సవ సందర్భంగా వేల్పూర్ గ్రామంలో క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి దాదాపుగా 9 మంది స్పెషలిస్టులము. ఇప్పుడు తీసుకుంటే ఇక్కడ ఈఎన్టీ చెవు ముక్కు సంబంధించిన డాక్టర్, ప్లస్ పిల్లల డాక్టర్, గైనకాలజిస్ట్ అండ్ ఐసీయూ క్రిటికల్ స్పెషలిస్ట్, నేను ఎంఎస్ జనరల్ సర్జన్ని, హార్ట్ డాక్టరు, ప్లస్ ఫేషియల్ సర్జన్, ఈఎన్టీ డాక్టర్, ఆర్థోపెడిషియన్, అంటే ప్రతి అవయవం సంబంధించిన డాక్టర్స్ ఇక్కడ రావడం జరిగింది. సో ఇప్పుడు నా డిపార్ట్మెంట్ తీసుకుంటే రొమ్ము క్యాన్సర్స్ కానీ, థైరాయిడ్ క్యాన్సర్స్ కానీ, పేవు క్యాన్సర్స్ కానీ, అట్లాంటి వాళ్ళ సిమ్టమ్స్ బట్టి వాళ్ళ అవసరం బట్టి వాళ్ళకి అవగాహన తెచ్చి ఒక అవేర్నెస్ తీసుకొద్దామనే ఉద్దేశంతో కూడా ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. అట్లా ఇప్పుడు గైనకాలజిస్ట్ ఉన్నారు, ఏదైనా సర్వైకల్ క్యాన్సర్స్ కానీ అట్లాంటి ఎర్లీగా డిటెక్ట్ చేయడం. ఎర్లీ డిటెక్ట్ చేస్తే పేషెంట్ బెనిఫిట్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ తొందరగా ట్రీట్మెంట్ అండ్ రిజల్ట్స్ బాగుంటాయి. ఏ రోగమైనా, క్యాన్సర్ అయినా ఏదైనా తొందరగా డిటెక్ట్ చేస్తే బెనిఫిట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఆ తొందరగా డిటెక్ట్ చేయడం మేము ప్రజల దగ్గరికి వచ్చి డిటెక్ట్ చేయడానికి ఈ క్యాంప్స్ నిర్వహించడం జరుగుతూ ఉంటుంది. ఈ క్యాంప్ని ఇంత సక్సెస్ చేసినందుకు సర్పంచ్ గారికి, వీడీ సభ్యులకి అండ్ ప్రీవియస్ రిటైర్డ్ టీచర్ గంగాధర్ గౌడ్ సార్కి అందరికీ మా సైడ్ ఆశా హాస్పిటల్ సైడ్ నుంచి థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. నమస్తే అండి, నా పేరు డాక్టర్ అజీజ్. నేను గుండె సంబంధించిన వైద్యుడిని. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశము గుండె సమస్యలు రాకుండా ఆపడము, ఎర్లీ స్టేజెస్లో ఉన్న గుండె సమస్యల్ని ముందుగా నిర్ధారణ చేసి ప్రాణాపాయ పరిస్థితికి రాకముందే దాన్ని ట్రీట్మెంట్ చేసి ఆపడము, ఈ ఊర్లో ఉన్న పేషెంట్లని తొందరగా బీపీ, షుగర్ వాళ్ళ వద్దకే వచ్చేసి చెకప్ చేసి అర్లీ స్టేజెస్లోనే దీన్ని ట్రీట్మెంట్ చేసి పెద్ద గుండె సమస్యలు, పక్షవాతము అట్లాంటి జబ్బులు రాకుండా ఆపడము ఈ క్యాంపు మరొక ఉద్దేశం. ఈ పూర్ పేషెంట్స్ ఎక్కువ హాస్పిటల్కి రావటము, దానికి ఇబ్బంది పడతారు అనే ఉద్దేశంతో ఈ ఊర్లో పేద ప్రజల కోసమే ఈ క్యాంప్ చేస్తున్నాము. థ్యాంక్ యూ.
నా పేరు డాక్టర్ భరత్, ఆర్థోపెడిక్ సర్జన్, ఆశా హాస్పిటల్లో 1 year నుంచి పనిచేస్తున్నాను. మెయిన్ నేను డీల్ చేసేది ఏంటంటే కీళ్ళ నొప్పి, ఇరిగిన ఎముకల్ని ఇచ్చేయడం, సెట్ చేయడం, తర్వాత మెడ అండ్ వెన్నుముక్క సమస్యలకి మెయిన్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాము. మెయిన్ ఏంటంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించడానికి ఈ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. మెయిన్ ఎక్కువగా ఈ కీళ్ళవాతానికి గట పల్లెటూరులో ఎక్కువ మెడిసిన్స్ వాడి కిడ్నీలు పాడైపోయే స్టేజ్కి తెచ్చేసుకుంటారు. అలా కాకుండా సరైన టైంలో మనం దాన్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కరెక్ట్గా దీని గురించి అవగాహన కల్పించడం కోసమే మెయిన్ ఈ క్యాంప్ ఉద్దేశం. అదీగాక కొత్తగా ఆరోగ్యశ్రీ కూడా వచ్చింది కాబట్టి మనకు ఆరోగ్యశ్రీలో దానికి ట్రీట్మెంట్ అందుతుంది. ఆశా హాస్పిటల్లోనే మనకి ట్రీట్మెంట్ అందుతుంది. అది అందరికీ తెలియాలని చెప్పడం కోసమే ఈ క్యాంప్ మెయిన్ ఉద్దేశం. ఇంకా ఆరోగ్యశ్రీతో పాటు ఇంకా ఈ కీళ్ళవాతానికి ఎర్లీ స్టేజెస్లో అయితే మనకి కీళ్ళ మార్పిడి ఆపరేషన్ చేయించుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటాయి. బాగా అరిగిపోయిన కీళ్ళకి కొంచెం అరిగిన కీళ్ళకి చాలా తేడా ఉంటుంది. బాగా అరిగిపోయితే మనం ఏం చేయలేం. సో మెయిన్ ఉద్దేశం ఏంటంటే తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడే మనం వాటిని ఐడెంటిఫై చేయగలిగి వాటికి సర్జరీ చేసుకుంటే మంచిది అని చెప్పి అవగాహన కల్పించడం కోసమే ఈ క్యాంప్ అనేది మెయిన్ ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. రమణనాథ్, నేను పిల్లల వైద్య నిపుణుని. సో జనరల్గా ఇలాంటి హెల్త్ క్యాంప్స్లో ఏంటంటే పిల్లలు బాగా అంటే వాళ్ళు ఏ కండిషన్ ఉన్నా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ వాళ్ళు చెప్పుకోలేరు కాబట్టి చాలా వరకు మా దగ్గరికి వచ్చేటప్పటికీ హాస్పిటల్లో అడ్మిషన్ అవసరం పడుతూ ఉంటుంది. సో ఇలాంటి క్యాంప్స్లో వాళ్ళు ఫ్రీ చెకప్స్ అనేసరికి తొందరగా వస్తారు అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఓపీ బేసిస్లో ట్రీట్ చేయగలుగుతూ ఉంటాము. సో హాస్పిటల్ రావడానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానీ, ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అనుకున్న వాళ్ళు కానీ ఇట్లాంటి హెల్త్ క్యాంప్స్ని సద్వినియోగం చేసుకోవాలి. అండ్ ఈ క్యాంప్లో పార్టిసిపేట్ చేయడానికి నాకు అవకాశం కలిగించిన ఆశా హాస్పిటల్కి స్పెషల్గా ధన్యవాదాలు చెప్తున్నాను.
గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేను ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ థెరపిస్ట్. చాలామంది హియరింగ్ వినబడకపోతే, చెవులు వినబడకపోతే చాలామంది ఇంక ఇంతే కదా అని అనుకుంటారు. మాటలు రాని వాళ్ళైనా, చెవులు వినబడని వాళ్ళైనా ఇంతే కావచ్చు అని అనుకుంటారు. దీనికంటూ ఒక హియరింగ్ టెస్ట్ ఉంటుంది, మాటలు రాకపోతే స్పీచ్ థెరపీ ఉంటుందని ఇంకెవరికి తెలియదు. ఈ క్యాంప్లో చాలామంది తెలుసుకున్నారు హియరింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనేసి. ఈ క్యాంప్ అటెండ్ చేసిన సార్ వాళ్ళకి థ్యాంక్స్. K6 మరియు మైపాల్ వేల్పూర్ మీడియా మిత్రులకు నమస్కారములు. ఇక ఈరోజు ప్రపంచ వైద్య దినోత్సవం సందర్భంగా మన వేల్పూర్ గ్రామంలో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని మన ఆర్మూర్లో ఉన్నటువంటి ఆశా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మరి వైద్య బృందం మరి మేనేజ్మెంట్ వాళ్ళందరూ కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం మా వేల్పూర్ గ్రామ ప్రజల యొక్క అదృష్టంగా భావిస్తున్నాం. అదేవిధంగా వారు ముఖ్యంగా మానవ శరీరంలో ఉండే వివిధ పార్ట్ అంటే భాగాలకు సంబంధించినటువంటి వైద్య నిపుణులు అన్ని రంగాల్లో ఆరితేరినటువంటి స్పెషలైజేషన్ వైద్యులు వచ్చి మన వేల్పూర్ ప్రజలకు సేవా నిమిత్తమై ఉచితంగా ఈ శిక్షణ శిబిరాన్ని నిర్వహించడం, అందుకని మన వేల్పూర్ గ్రామ ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్కారం అందరికీ. నమస్కారం అందరికీ. ఈరోజు మన వేల్పూర్లో నిర్వహించబడినటువంటి ఈ ప్రోగ్రాంకి ఇంత సక్సెస్ కావడానికి సహకరించిన అందరికీ నమస్కారం. అలాగే మన ఆశా హాస్పిటల్ మేనేజ్మెంట్కి, స్టాఫ్కి, డాక్టర్లకి, అది సహకరించిన నర్సులకి అందరికీ మా యొక్క ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ ప్రోగ్రాం ద్వారా అందరూ గ్రామ ప్రజలు ఇంకా ఎవరైనా ఉంటే వచ్చి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుచున్నాము. అలాగే బ్లడ్ డొనేషన్ కూడా ఇక్కడ ఆదో కార్యక్రమం ఉంది. ఎవరైనా ఆసక్తి గల వారు వచ్చి బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వగలరని కోరుచున్నాము. థ్యాంక్ యూ. ఆశా హాస్పిటల్ మేనేజ్మెంట్కి ప్లస్ డాక్టర్స్కి, నర్సులకి అందరికీ మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. నిర్వహించినటువంటి ఈ ఆశా హాస్పిటల్ హెల్త్ క్యాంప్కు నిర్వహిస్తున్నటువంటి ఆశా హాస్పిటల్ మేనేజ్మెంట్కు మా వేల్పూర్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ హెల్త్ క్యాంప్లో
అన్ని రకాల సంబంధించిన డాక్టర్లు పాల్గొనడం జరిగింది మరియు బ్లడ్ డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ మా గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి ఒకసారి ఆశా హాస్పిటల్ వారికి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వేల్పూర్ గ్రామంలో ఇలాంటి కార్యక్రమం జరపడం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఇది ప్రజలు మంచిగా వినియోగించుకోవాలి. ఈ డాక్టర్ సాబ్లు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు పేరున వారికి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇలాంటి కార్యక్రమం జరపడానికి సహకరించిన గ్రామ కమిటీ సభ్యులకు మరియు ఎక్స్ సర్పంచ్ మోహన్ రెడ్డి గారికి, రాధామోహన్ రెడ్డి గారికి నా యొక్క ధన్యవాదాలు. ఎందుకంటే ఇది బీద వాళ్ళకు చాలా మంచి ఉపయోగం. వారు అందరు వినియోగించుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఇలాంటి కార్యక్రమాలు కూడా ఇంకా ముందు కొనసాగించాలి. ఇటువంటి కార్యక్రమాలకు మరి ఈ డాక్టర్ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు అందరూ మరి ఇంకా ఇదే విధంగా వారు కూడా ఇంకా మరి కార్యక్రమాలు ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. వేల్పూర్ గ్రామ సభ్యులకు తెలియజేస్తున్నాం.